Good morning everyone. Welcome back to Manu Teachers channel. So last classes lo manam 1.2 Nature of Mathematics B.Ed first semester lo Mathematics first unit నేర్చుకుంటున్నాం. సో దాని కంటిన్యూయేషన్ లో టైప్స్ ఆఫ్ కోరిలేషన్ గురించి ఇవాళ నేర్చుకుంటాం. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తున్నాయి. సో లాస్ట్ క్లాస్లో మనం కోరిలేషన్ అంటే ఏంటి, యూజెస్ ఆఫ్ కోరిలేషన్ ఏంటి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్ చాలా ఈజీ అండి. మనకి కోరిలేషన్ అంటేనే సంబంధం, ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి రిలేషన్ చేయడం అన్నట్టు. సో అది మనం ఆల్రెడీ ముందు క్లాస్లో క్లియర్గా కోరిలేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కాబట్టి మీరు ముందు క్లాస్ ఒకసారి చూస్తే మీకు కోరిలేషన్ గురించి అర్థమైపోతుంది. సో దాని కంటిన్యూయేషన్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్ తీసుకుంటే దీనిలో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఏంటేంటి, కోరిలేషన్ ఆఫ్ మ్యాథ్స్ విత్ లైఫ్ యాక్టివిటీస్, అది ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ వన్ కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. థర్డ్ వన్ కోరిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ టాపిక్స్ ఇన్ ద సేమ్ బ్రాంచ్. అండ్ ఫోర్త్ వన్ కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్. సో ఈ 4 గురించి మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, సో స్టార్టింగ్ ఏమి ఇచ్చారు, కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ లైఫ్ యాక్టివిటీస్. అంటే జనరల్గా మనం లైఫ్లో చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, మనం బతకాలంటే చేసే ప్రతి ఒక్క పనిని లైఫ్ యాక్టివిటీస్ అని అంటాం. సో ఆ లైఫ్ యాక్టివిటీస్ తోటి మ్యాథమెటిక్స్కి ఏ సంబంధం ఉంది అనేది మనం ఇందులో నేర్చుకుంటాం. ఓకే, సో డైలీ లైఫ్ యాక్టివిటీస్ అంటే మనకి ఇప్పుడు ఒక బకెట్ ఆఫ్ వాటర్ కావాలనుకోండి, ఆ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయడం, లేకపోతే ఒక గ్లాస్లో వాటర్ తాగుదాం అనుకుంటున్నాం, డైలీ మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుదాం అనుకున్నాం, దానిలో కూడా మనం మ్యాథమెటిక్స్ యూస్ చేస్తాం. అలాగే అలారం పెట్టుకోవడానికి టూత్పేస్ట్లో ఎంత పేస్ట్ మనకి కావాలి అని క్యాల్కులేషన్ చేస్తాం. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అవే కాకుండా డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఇంకా వేరే కూడా ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ మనకి డిస్కంటిన్యూ అయ్యారనుకోండి స్టడీస్ నుంచి, సో అలాంటి స్టూడెంట్స్ కూడా వాళ్ళు కార్పెంటరీ వర్క్ చేయడానికన్నా లేకపోతే వేరే వర్క్స్ చేయడానికి మనకి మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. టైలరింగ్ వర్క్ కన్నా, కార్పెంటరీ వర్క్ కన్నా ఇట్లాంటివి. ఓకే, అలాగే మనం టీచర్స్గా కూడా మనం ఏం చేయాలి, స్టూడెంట్స్లో మ్యాథమెటిక్స్ని బిల్డప్ చేయాలి. ఓకే, స్ట్రెస్ ఫ్రీ మ్యాథమెటిక్స్ని బిల్డప్ చేయాలి, ఫియర్ అనేది పోగొట్టాలి మనం. బికాస్ మ్యాథమెటిక్స్ అనేది లైఫ్ యాక్టివిటీస్లో చాలా యూజ్ అవుతుంది కాబట్టి డే టు డే యాక్టివిటీస్లో. సో అలాగే ఆఫ్టర్ హయ్యర్ స్టడీస్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా సరే మ్యాథ్స్ రావాలి మనకి, రీజనింగ్ రావాలి, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ రావాలి, ఎవ్రీథింగ్ మళ్ళీ రిలేటెడ్ టు మ్యాథ్స్. మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకోండి, మనకి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్స్ అవి. సో ప్రతి ఒక్క దాంట్లో మీకు అవి కనిపిస్తూనే ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ మనం డే టు డే లైఫ్లో అండ్ మనకి కావాల్సిన ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా మనకు మ్యాథ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ ఎడ్యుకేషన్ లేకపోయినా మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. ఫార్మర్స్ని తీసుకోండి, ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారు, కానీ ఇద్దరు కూడా మ్యాథ్స్ని యూజ్ చేస్తారు లావాదేవీలకి. అంటే ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ తెలుసుకోవడానికి మ్యాథ్స్ అనేది అక్కడ కూడా యూజ్ అవుతుంది. పర్సంటేజెస్ విషయంలో కానీ, డిస్కౌంట్స్ విషయంలో కానీ, ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లలు చాక్లెట్ కొనుక్కోవాలన్నా సరే వాళ్ళకి మ్యాథ్స్ వచ్చి ఉండాలి, అవునా? సో అలా మ్యాథ్స్ అనేది డైలీ లైఫ్ యాక్టివిటీస్ తోటి కోరిలేట్ అవుతుంది. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మనకి పెడగాగీ ఆఫ్ మ్యాథమెటిక్స్ బీఎడ్లో. సో ఎవరైతే సీటెడ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పెడగాగీ ఆఫ్ మ్యాథమెటిక్స్ని గమనించాలండి. ఇందులోంచి మీకు అప్లికేబుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఈ పెడగాగీ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే నోటిఫికేషన్లో మనకి పెడగాగీ అనేది ఎక్కువ చేశారని ఇచ్చారు సీటెట్ ఆఫీషియల్ నోటిఫికేషన్లో. సో ఈ పెడగాగీ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మీరు మళ్ళీ ఒకసారి రివిజన్ లెక్క అవుతుంది, ఎవరైతే సీటెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక రివిజన్ లెక్క అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో దీంతో మనకి ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది. ఏంటి, కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ లైఫ్ యాక్టివిటీస్. అంటే డైలీ మనం చేసే లైఫ్ యాక్టివిటీస్ అండ్ మన జాబ్స్కి సంబంధించి కానీ మనం సర్వైవ్ అవ్వడానికి మ్యాథ్స్ అనేది చాలా రిలేట్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటి, కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఈ కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ కానివ్వండి, అర్థమెటిక్ రీజనింగ్, లేదా ఆల్జిబ్రా కానివ్వండి, జామెట్రీ కానివ్వండి, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ ఒక్కొక్క బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఒకదానితో ఒకటి ఎలా రిలేట్ అవుతున్నాయి, ఎలా సంబంధం ఉంది ఒకదానితో ఒకటి అనేది మనం కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటాం. అంటే ఇక్కడ అర్థమెటిక్కి ఆల్జిబ్రాకి ఏం సంబంధం, అలాగే ఆల్జిబ్రాకి అర్థమెటిక్కి, లేకపోతే అర్థమెటిక్ జామెట్రీ ఆర్ ఆల్జిబ్రా జామెట్రీ, లేకపోతే జామెట్రీ నుంచి ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ ఎలా అప్లికేబుల్ అవుతాయి, ఎలా కోరిలేట్ అవుతాయి అనేది దీంట్లో నేర్చుకుంటాం. ఓకే, అర్థమైందా?
సో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం రికమెండ్ చేశారంటే, ఈ బ్రాంచెస్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ని మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఒకవేళ స్టూడెంట్స్కి మాత్రం చెప్పగలిగితే దానికి ప్రభావం ఎక్కువ ఉంటుందనేసి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 రికమెండ్ చేసింది. చూడండి, ద ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 హ్యాస్ రికమెండెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ రిలేటింగ్ ద డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే ఈ అన్ని బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని కలిపి కోరిలేషన్ చేసుకుంటూ టీచ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నట్టు. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ కోరిలేటెడ్, అంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉంది. సో ఇక్కడ మనం ఒక అర్థమెటిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, అర్థమెటిక్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 101 హోల్ స్క్వేర్ ఉందనుకోండి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం? ఈ 101ని మనం 100+1 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఏ ఫార్ములా? a+b హోల్ స్క్వేర్ ఫార్ములా. మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, a² + b² + 2ab. అవునా? ఈ ఫార్ములా అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాం. అంటే ఈ ఫార్ములా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్జీబ్రా నుంచి వచ్చింది. అవునా? ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ ఇది. సో ఈ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ని తీసుకెళ్ళి మనం అర్థమెటిక్లో పెట్టి ఈ 101 హోల్ స్క్వేర్ని సాల్వ్ చేస్తున్నాం. అవునా? ఈ 101 హోల్ స్క్వేర్ని మనం సాల్వ్ చేస్తున్నాం ఆల్జీబ్రాని పెట్టి. సో ఇక్కడ చూడండి, ఆల్జీబ్రా అండ్ ఈ అర్థమెటిక్ అనేది రెండు కూడా కోరిలేటెడ్ అవుతున్నాయి. అవునా? కోరిలేటెడ్ అవుతున్నాయి. అర్థమైంది కదా? సో ఇక్కడ మనం ఏం చేసాం, అర్థమెటిక్లో 101 హోల్ స్క్వేర్ అనేది సాల్వ్ చేయడానికి మనం ఆల్జీబ్రాకి వచ్చేసి అక్కడున్న ఎక్స్ప్రెషన్ని తీసుకెళ్ళి ఇక్కడ అప్లై చేసి దాని ద్వారా దీనికి ఆన్సర్ అనేది తీసుకొస్తాం. ఇప్పుడు a+b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. అలాగే 100+1 అంటే a = 100 అవుతుంది, b = 1 అవుతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఏముంటుంది? 100 హోల్ స్క్వేర్ + 1² + 2 × 100 × 1. సో ఇలా చేస్తే దీని ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అర్థమెటిక్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా అనేది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ ఈ రెండు బ్రాంచ్ల మధ్య కోరిలేషన్ బట్టి మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది. అవునా? సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎక్కడో ఒకక్కడ సంబంధం ఉంటుంది. మనం ఒక దాంట్లోంచి తీసుకొని ఇంకో దాంట్లో అప్లై చేస్తాం. ఇప్పుడు జామెట్రీ నుంచి తీసుకొని ట్రయాంగిల్స్ తీసుకొని యాంగిల్స్ అవన్నీ జామెట్రీ నుంచి తీసుకొని మనం ట్రిగోనోమెట్రీలో కూడా తీసుకుంటాం. అలాగే ట్రిగోనోమెట్రీలో యాంగిల్స్, డిగ్రీస్ ఇవన్నీ తీసుకెళ్ళి జామెట్రీలో కూడా మనం హెల్ప్ తీసుకుంటాం వాటి. సో ఇలా కోరిలేటెడ్ అవుతూ ఉంటాయి ఒకదానికొకటి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే కోరిలేషన్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇంతకు ముందేమో డిఫరెంట్ బ్రాంచెస్ మధ్య కోరిలేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు సేమ్ బ్రాంచ్లో, అంటే ఇప్పుడు ఒక ఆల్జీబ్రా తీసుకున్నాం అనుకోండి, అది ఆల్జీబ్రాలో ఉన్న డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈక్వేషన్స్ కానీ అంటే డిఫరెంట్ టాపిక్స్ ఒకదానితో ఒకటి కోరిలేటెడ్ అయి ఉండాలి, అంటే సంబంధం ఉండాలి. సో ఈ పాయింట్ అదే చెప్తుంది మనకి. సేమ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్టాట్స్ తీసుకోవచ్చు. స్టాట్స్లో మనకి ప్రాబబిలిటీ ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకదానితో ఒకటి రిలేషన్లో ఉండాలి. ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్, కర్వ్స్ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్లో ఒకదానికొకటి సంబంధం ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే ఈ క్వాడ్రిలేటరల్స్, రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, ప్యారలెలోగ్రామ్స్, రాంబస్ ఇవన్నీ కూడా షేప్స్. కానీ ఒకదానికి ఒకటి షేప్స్ అనేసి ఒక రిలేషన్ అనేది ఉంది. కానీ రాంబస్ అండ్ ట్రయాంగిల్ డిఫరెంట్, రాంబస్ అండ్ క్వాడ్రిలేటరల్ అదొక క్వాడ్రిలేటరల్లో భాగం రాంబస్, ఇట్లా ఒకదానికొకటి మనకి రిలేషన్లో ఉన్నాయి. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జామెట్రీలో డిఫరెంట్ షేప్స్ తీసుకున్నాం. ఏంటి? స్క్వేర్ తీసుకున్నాం, ట్రయాంగిల్ తీసుకున్నాం, అలాగే ప్యారలెలోగ్రామ్ తీసుకున్నాం, సర్కిల్ తీసుకున్నాం, ఓవెల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఈ మొత్తం ఒక కేటగిరీలోకి వస్తుంది, జామెట్రికల్ షేప్స్ కేటగిరీలోకి వస్తుంది. కానీ ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంది, అలాగే రిలేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, అన్నీ షేప్సే, అన్నిటినీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అవునా?
అండ్ ఇక్కడ చూడండి స్క్వేర్కి 4 సైడ్స్ ఉన్నాయి, అలాగే ప్యారలలోగ్రామ్కి 4 సైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కోరిలేషన్ అట్లా డిఫరెంట్ ఇప్పుడు సర్కిల్ రౌండ్గా ఉంటుంది అంటే వితౌట్ ఎనీ సైడ్స్ ఉంటుంది, అలాగే ఓవల్కి కూడా సైడ్స్ ఉండయి. సో ఇట్లా కొన్ని కోరిలేషన్ సంబంధిత విషయాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో అదే మనకి ఇక్కడ చెప్పిన పాయింట్. ఏం పాయింట్ ఇచ్చారు? కోరిలేషన్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సేమ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అంటే ఒకటే బ్రాంచ్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్ మధ్యలో సంబంధం. ఓకే, అర్థమైందా క్లియర్గా? డిఫరెంట్ బ్రాంచెస్ మధ్యలో సంబంధం ఉంటుంది, అంటే జామెట్రీకి, ఆల్జీబ్రాకి, అలాగే అర్థమెటిక్కి, ట్రిగనోమెట్రీకి అలా కాకుండా కూడా అర్థమెటిక్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్కి రిలేషన్ ఉంటుంది, అలాగే ట్రిగనోమెట్రీలో ఉన్న డిఫరెంట్ టాపిక్స్కి వాటి మధ్యలోనే రిలేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ కోరిలేషన్ టైప్స్లో లాస్ట్ వన్ ఏంటి మనకి? కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్. సో మనకి కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లైఫ్ యాక్టివిటీస్ చూసాం, అంటే డైలీ యాక్టివిటీస్లో ఎట్లా కోరిలేషన్ ఉంటుంది, ఎలా సంబంధం ఉంటుంది మ్యాథ్స్ తోటని. అలాగే డిఫరెంట్ బ్రాంచెస్లో మ్యాథ్స్ తోటి ఎలా రిలేషన్ ఉంటుంది, అండ్ ఆ డిఫరెంట్ బ్రాంచెసే కాకుండా సేమ్ బ్రాంచ్లో కూడా డిఫరెంట్ టాపిక్స్ ఎలా రిలేట్ అవుతాయి మ్యాథ్స్లో, ఇవి చూసాం. సో లాస్ట్ ఏంటి? ఈ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్స్ తోటి ఎలా సంబంధం ఉంటుంది, ఎలా రిలేట్ అవుతుంది అనేది ఈ కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్లో చూస్తాం. సో మనకి తెలిసినట్టే మనకి వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, అవునా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. ఇవన్నిటితోటి కూడా మ్యాథ్స్ అనేది మనకి కోరిలేట్ అవుతుంది. ఓకే, సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి మ్యాథ్స్ ఎలా కోరిలేట్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో మనకు ఫిజిక్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో లాస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ఇవన్నీ కూడా మనము ఈక్వేషన్స్ తోటి చేస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ లాస్ ఆఫ్ మోషన్ లేకపోతే న్యూటన్స్ సెకండ్ లా తీసుకున్నాం అనుకోండి, ఓకే, సో మనకు వచ్చేది ఏంటి? F = ma, న్యూటన్ సెకండ్ లా ద్వారా. సో F అంటే ఫోర్స్, M అంటే మాస్, A అంటే యాక్సిలరేషన్. ఓకే, ఇక్కడ చూడండి మనం న్యూటన్ సెకండ్లో ఇది ఎందులోది? ఫిజిక్స్లోది, అవునా? కానీ మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వేషన్ ఉంది. సో ఈజీగా మనం ఏం చెప్పగలుగుతాం? మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా కోరిలేటెడ్. ఓకే, లాస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, వాటి ఈక్వేషన్స్ అనేటివి మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఫిజిక్స్ సబ్జెక్ట్లో. ఓకే, సో ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉండడం వల్ల ఇవి రెండు కూడా, ఈ సబ్జెక్ట్స్ రెండు కూడా ఒకదానికొకటి కోరిలేటెడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ మనం కెమిస్ట్రీకి చూద్దాం. సో కెమిస్ట్రీలో మనకి డిఫరెంట్ కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఆ కాంబినేషన్స్ మొత్తం కూడా సర్టెన్ మ్యాథమెటిక్స్ లాస్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో అక్కడ కూడా మనకి కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కోరిలేట్ అవుతుందని తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ఎగ్జాంపుల్ తీసుకొని, మనకి వాటర్ ఏంటి? H2O అని తెలుసు. కానీ మనకి H2O 2 మాలిక్యూల్స్ కావాలనుకుంటే ఏవేవి కంబైన్ చేయాలి? 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ని 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ తోటి కంబైన్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా మనం కాంబినేషన్ తీసుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం మాలిక్యూల్స్ని. సో దాని ద్వారా మనకి వాటర్ అనేది వస్తుంది. సో ఈ కెమికల్ కాంబినేషన్ మనకి కెమిస్ట్రీలో కనిపిస్తుంది. కానీ ఆ కాంబినేషన్ కావడానికి మనం సర్టెన్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్, మ్యాథమెటికల్ లాస్ అనేటివి యూజ్ చేస్తున్నాం. సో ఏంటి? ఇక్కడ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కూడా కోరిలేటెడ్. ఓకే, అర్థమైందా? సో అలాగే బయాలజీ సబ్జెక్ట్ తీసుకోండి. బయాలజీ సబ్జెక్ట్లో మనం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు డాటాను అనాలిసిస్ చేయాలి, రికార్డ్ చేయాలి, అండ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటి నుంచి జనరలైజేషన్ తీసుకురావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము స్టాటిస్టికల్ వేలో చేస్తాం, స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి. సో స్టాటిస్టిక్స్ కూడా వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అవునా? అనలైసిస్ చేయడం కానీ, జనరలైజేషన్ చేయడం కానీ మ్యాథమెటిక్స్లో భాగమే అది. సో బయాలజీలో కూడా మనకి మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. హెన్స్ అవి రెండు కూడా కోరిలేటెడ్. ఓకే, సో నెక్స్ట్ ఇంజనీరింగ్ కోర్సెస్లో కూడా మ్యాథ్స్ అనేది బేసిక్ అవుతుంది, బేసిక్ నాలెడ్జ్ అవుతుంది మ్యాథ్స్ అనేది. ఇంజనీరింగ్ కోర్సెస్లో మీరు క్యాల్కులస్ తీసుకోవచ్చు, స్టాట్స్ తీసుకోవచ్చు, ప్రాబబిలిటీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్లో మీరు చూస్తూ ఉంటారు అన్నట్టు. సో వన్ ఆఫ్ ద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మ్యాథ్స్ నాలెడ్జ్ ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్. సో అట్లా కూడా మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆర్ కోరిలేటెడ్. సో కమింగ్ టు ఎకనామిక్స్.
ఎకనామిక్స్లో మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం బికాస్ మనం మనీని కౌంట్ చేయాల్సి ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో అనాలిసిస్ చేస్తాం, స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం అందులో, అండ్ సైకాలజీ కూడా అక్కడ పనికొస్తుంది. ఓకే, సో ఈ అన్ని మెథడ్స్ కూడా మనం మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో మనం థింక్ చేస్తాం, అవునా? స్టాక్ మార్కెట్ కానీ ఏది కానీ ఎకనామిక్స్కి సంబంధించి. సో అలా కూడా ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కోరిలేటెడ్. జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, మ్యాప్స్ ఉన్నాయి, మ్యాప్స్ని లొకేట్ చేయడం, ఒక ప్లేస్ మ్యాప్స్లో ఎక్కడ ఉందని లొకేట్ చేయడం, లేకపోతే హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో ఆ పర్సన్ ఎక్కడ జన్మించాడు, ఏ టైంకి జన్మించాడు, ఏ డేట్, ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో వస్తున్నాయి. సో జాగ్రఫీ, హిస్టరీ, సోషల్ సంబంధించిన ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. అండ్ మ్యాథమెటిక్స్కి దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంది, ఇది నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, మనం నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ యూజ్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ ఈజ్ హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది నేను చెప్పాను కదండి, దానికంటూ ఒక లాంగ్వేజ్ ఉంది మ్యాథమెటిక్స్కి, ఓన్ లాంగ్వేజ్, కానీ ఆ ఒక్క లాంగ్వేజ్ తోటి మనం నేర్చుకోలేం. బికాస్ ఇప్పుడు మనం ప్రూఫ్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు స్టెప్ బై స్టెప్ ఓన్లీ మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఏది అర్థం కాదు. మనకి మధ్య మధ్యలో సెంటెన్సెస్ కూడా వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదా తెలుగులో, అవునా? సెంటెన్సెస్ కూడా మనం రాస్తాం. సో అదర్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ కలిపి మ్యాథమెటిక్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ లాంగ్వేజెస్ తోటి కూడా మ్యాథమెటిక్స్ అనేది కోరిలేట్ అవుతుంది, అవునా? ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మదర్ టంగ్ ఏది ఉన్నా సరే దాంతో కూడా మ్యాథమెటిక్స్ అనేది కోరిలేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకోండి. సో ఇప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ బిల్డ్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ బిల్డ్ చేయాలనుకోండి, మనకి ఇంజనీర్ కావాలి, అవునా? ఆ ఇంజనీర్కి మళ్ళీ మ్యాథ్స్ అనేది బేసిక్ నాలెడ్జ్. సో అలా మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయాలనుకోండి, మనకి మ్యాథమెటికల్ స్కిల్స్ అనేటివి ఉండాలి. సో అట్లా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా మ్యాథ్స్ అనేది కోరిలేటెడ్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, కోరిలేషన్ ఆఫ్ మ్యాథ్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్లో, ఫిజిక్స్లోనేమో మనకి లాస్ అండ్ ప్రిన్సిపల్స్లో మ్యాథమెటిక్స్ కనిపిస్తుంది, సో అట్లా కోరిలేటెడ్. కెమిస్ట్రీలోనేమో కెమికల్ కాంబినేషన్స్లో కూడా మ్యాథమెటిక్స్ లా యూస్ చేస్తాం, సో అలా కోరిలేటెడ్. అలాగే బయాలజీ తీసుకుంటే అబ్జర్వేషన్స్ చేయాలి, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి, సో అక్కడ కూడా మనం మ్యాథ్స్ని యూజ్ చేస్తున్నాం, అలా బయాలజీకి కూడా కోరిలేటెడ్. సో సైన్సెస్ అన్నిటికీ మ్యాథ్స్ అనేది కోరిలేటెడ్. అలాగే ఇప్పుడు మనం సోషల్ తీసుకున్నాం అనుకోండి, ఎకనామిక్స్ కానీ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కోరిలేటెడ్ విత్ మ్యాథ్స్. ఎలా అంటారా, ఎకనామిక్స్లో మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం ఫర్ స్టాక్ మార్కెట్ అవిటికి, అండ్ జాగ్రఫీలో మ్యాప్స్ అవి లొకేట్ చేయడానికి, హిస్టరీలోనేమో ఎవరెవరు ఎక్కడెక్కడ జన్మించారు, ఏ టైంలో జన్మించారని తెలుసుకోవడానికి, అండ్ ఒక లాంగ్వేజెస్ తోటి కూడా మ్యాథ్స్ అనేది కోరిలేట్ అవుతుంది. బికాస్ మ్యాథ్స్కి ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉన్నా సరే వేరే లాంగ్వేజ్ యూజ్ చేయండి మనకి మ్యాథ్స్ అనేది ఈజీగా అర్థం అవ్వదు. అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ బిల్డ్ చేసే వాళ్ళకి కూడా మ్యాథ్స్ అనే నాలెడ్జ్ ఉంటేనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది కోరిలేషన్ ఆఫ్ మ్యాథ్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూయేషన్ టైప్స్ ఆఫ్ కోరిలేషన్ అనేది టాపిక్ నేర్చుకున్నాం. ఆ టైప్స్ ఆఫ్ కోరిలేషన్లో మనకి 4 టైప్స్ ఉంటాయని చూసాం. ఆ 4 టైప్స్ ఏంటి, కోరిలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ లైఫ్ యాక్టివిటీస్, అంటే మనం డైలీ చేసే లైఫ్ యాక్టివిటీస్ తోటి, జాబ్ తోటి, ఇవన్నిటితోటి మ్యాథ్స్ అనేది రిలేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చూసాం, కోరిలేషన్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ ఎలా అయితే మ్యాథ్స్ తోటి కోరిలేట్ అవుతాయి, అంటే ఇప్పుడు మనకి అర్థమెటిక్ కానీ జామెట్రీ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ ఒకదానికొకటి సంబంధం ఉంటుంది అని ఇక్కడ నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, కోరిలేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ టాపిక్స్ ఇన్ ద సేమ్ బ్రాంచ్, అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ఒకటే బ్రాంచ్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్ కూడా వాటి మధ్యలో కూడా రిలేషన్ ఉంటుందని ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు వేరే సబ్జెక్ట్స్తో కూడా కోరిలేట్ అవుతుందని 4th టైప్లో తెలుసుకున్నాం. సో ఇక్కడతోటి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో కోరిలేషన్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్. సో ఈ ఐడెంటిఫైయింగ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ అంటే ఏం లేదండి, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎలా అయితే ఫామ్ అయినాయో దాని గురించి. సో మనం మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసామనుకోండి, ఈ నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఎలా ఫామ్ అయిందో ఈజీగా తెలిసిపోతుంది. మనం ఒకవేళ ఇప్పుడు అర్థమెటిక్ తీసుకున్నాం, జామెట్రీ తీసుకున్నాం, అలాగే ఆల్జీబ్రా తీసుకున్నాం, డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ ప్యాటర్న్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ అర్థమవుతుంది. దాంతో నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అనేది ఏంటో తెలుస్తుంది, బ్యూటీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ మనకు అర్థమవుతుంది. ఓకే, సో అంతే ఇక్కడ ఐడెంటిఫైయింగ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ అంటే నమూనాలని, ఆల్జీబ్రా యొక్క నమూనా ఏంటి, లేకపోతే జామెట్రీ యొక్క నమూనా ఏంటి, వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటే కనుక మనకి నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అంటే ప్యాటర్న్స్ తోటే మనకి నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడతోటి నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం 1.3 స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుంటాం.
ఈ నేచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి, అండ్ పెడగాగి మనకి సీటెట్ ఎగ్జామ్లో కానీ టెట్ ఎగ్జామ్లో కానీ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే, ఎక్కడైతే అర్థం కాలేదో ఆ పార్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎవ్రీ ఆన్సర్ కూడా మీరు అర్థం చేసుకుంటే కనుక ఓన్గా రాసేయడానికి మనకి సులువుగా ఉంటుంది. ఓకేనా? సో ఇవాళ చెప్పిన క్లాస్ యొక్క పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇవాళ టాపిక్లో ఎక్కడ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో నాకు మీరు మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను దానికి. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎవ్రీ క్లాస్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. మ్యాథమెటిక్స్ పెడగాగి ఫస్ట్ సెమ్ యొక్క సబ్జెక్ట్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే. అలాగే ఈ వీడియోని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. అండ్ నోటిఫికేషన్ షౌట్అవుట్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవాళ నోటిఫికేషన్ షౌట్అవుట్ ఎవరికంటే పూజా గారు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే వీడియోస్ అన్నీ చూస్తున్నారు. మెనీ థ్యాంక్స్. ఇలాగే వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండా, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్స్ ఎ లాట్ అండి పూజా గారు. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you everyone. Bye bye.